తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రముఖ గాయని మంగ్లీ జన్మదిన వేడుకల్లో విదేశీ మద్యం గంజాయి లభ్యమయ్యాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, మంగ్లీ జన్మదిన వేడుకల్లో ఏం జరిగింది? సంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివార్లో ఉన్నటువంటి ఈర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ త్రిపుర రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ లో నేను రాత్రి సింగర్ మంగ్లీకి సంబంధించిన బర్త్డే వేడుకలు అక్కడ నిర్వహించారు. ఆ బర్త్డేకి సుమారు 50 మంది వరకు దాంట్లో పాల్గొన్నారు. సో రాత్రి అధిక శబ్దం ఉండడంతో దాంతో పాటుగా ఈ మద్యం సంబంధించినటువంటి తనిఖీల్లో భాగంగా ఎస్ఓటి పోలీసులకు సమాచారం ఉండడంతో స్థానిక చేవెళ్ల పోలీసుల సాయంతో వాళ్ళు రైడ్ చేయడానికి అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ గంజాయి సంబంధించినటువంటి విదేశీ మద్యం బాటిల్ స్వాధీనం చేయడంతో పాటుగా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో వారికి 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా మనకి అధికారులు చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా సీజ్ చేశారు. దాంతో పాటుగా అనుమతి లేకుండా డీజే శబ్దాలతోటి ఈ వేడుకలు నిర్వహించతోటి ఆ డీజేని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా దర్యాప్తు నిమిత్తం చేవెళ్ల పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం అయితే ఎవరైతే వీళ్ళందో ఈ డ్రగ్స్ దాంట్లో పాజిటివ్ అయిందో వాళ్ళందరినీ కూడా మరొకసారి విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎలాంటి గంజాయి దొరకలేదు, కానీ గంజాయి సేవించినట్టుగా వాళ్ళకి పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు మనకు చెప్పడం జరిగింది. సో ఇవి గంజాయి ఎక్కడ సేవించారు, దేనికి సంబంధించినటువంటి ఎక్కడ నుంచి వచ్చారనేది వాళ్ళకి తెలియాల్సింది. దీంతో పాటుగా ఈ విషయంలో ఇప్పటికే చేవెళ్ల పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఇందులో పలువురిని ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ బర్త్డే వేడుకల సంబంధంగా మంగ్లీని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆమెను కూడా పిలిచి విచారించాలని చేవెళ్ల పోలీసులు భావిస్తారు. ప్రస్తుతానికైతే స్వాధీనం చేసుకున్న వీటన్నింటినీ కూడా చేవెళ్ల పోలీస్ స్టేషన్ కి ఎస్ఓటి పోలీసులు అందజేశారు. సో అప్పుడు ఆస్వాదిస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. 9 మంది ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. రాకేష్, అయితే నాగార్జున, ఈ బర్త్డే వేడుకల్లో ఎంతమంది పాల్గొన్నారు, వారిలో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? ప్రస్తుతానికైతే మనకి అందిన సమాచారం మేరకు 50 మంది అంటే కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులో వాళ్ళ సన్నిహితులు ఉన్నారు, కొంతమంది సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక రచయిత కూడా అందులో ఉన్నారు, ఒక హీరోయిన్ ఒక నటి కూడా అందులో ఉన్నట్లుగా మనకి సమాచారం అందింది. సో మొత్తం సుమారు 50 మంది ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. సో పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు రైడ్ చేసిన సమయంలో రెగ్యులర్ గా ఇలాంటి రైడ్ లో భాగంగా డ్రగ్స్ ఏమైనా ఉన్నాయని తనిఖీలు చేస్తారు. అదే భాగంగా డ్రగ్స్ సంబంధించిన కిట్లతోటి తనిఖీ చేశారు. అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది గంజాయి. ధన్యవాదాలు నాగార్జున.